క్రైస్తవులు రాజకీయాల్లోకి రావచ్చా? అంటే చాలామంది ఒక అభిప్రాయం ఏంటంటే రాజకీయం అంటేనే మోసం, అబద్ధం చెప్పాలి, రకరకాల అంటే రకరకాల తప్పులన్నీ రాజకీయంలో ఉంటాయని క్రైస్తవుల వాదన. ఆ ఆలోచన కూడా అలానే ఉంది. అసలు క్రైస్తవులు అనేవాళ్ళు రాజకీయంలో రావచ్చా? పొలిటీషియన్గా ఉండొచ్చా? ఎలక్షన్లో పోటీ చేయొచ్చా? ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో చూసుకున్నా లేదా బయట క్రైస్తవ మతంలో చూసినట్లయితే, క్రైస్తవంలో చూసినా కూడా కానీ అభినయ దర్శన్ గారు అనేకమైన పోరాటాలు పోరాడుతూ ఉన్నారు. రీసెంట్గా కాకినాడ ఒక సంఘటన జరిగింది, అక్కడ నేను కూడా వెళ్ళాను. ఒక పాస్టర్ గారిని ఎస్ఐ గారు, సిఏ గారు ఇద్దరు కలిసి సమర్పణ రాజు అనే అతన్ని, పాస్టర్ గారిని, వాళ్ళ అన్న కొడుకుని ఇద్దరిని రబ్బరుతో ఒకటి చేసిన బెల్ట్ని కొట్టేసి కింద బాత్రూంలో పడేసి కొట్టేశారు. వేరే వాళ్ళు వచ్చి దాడి చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టడం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఈయన స్టేషన్ తీసుకొచ్చి ఈయన మీద రివర్స్లో కొట్టారు. ఎందుకు? కేవలం సార్ వాళ్ళు కొట్టి మీరు కొడుతున్నారు అనేది మాట అడిగినందుకు కొట్టారనమాట. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు అభినయ్ గారు వెళ్ళి పోరాటం చేశారు చాలాసార్లు. ఇలాగా అంటే వీటిని చాలా మంది వ్యతిరేకంగా అర్థం చేసుకుంటారు. అసలు క్రైస్తవుడు ఇలా మాట్లాడొచ్చా, ఇలాంటి పోరాటాలు చేయొచ్చా, ఇలాగా అంటే వాయిస్ని రైజ్ చేయొచ్చా అని చాలా మంది అనుకుంటా ఉన్నారు. అందుకని క్రైస్తవులు అసలు రాజకీయాలకు రావచ్చు అంటారా? డెఫినెట్లీ. ఇక్కడ ఆల్రెడీ నేను దాన్ని లిటిల్ బిట్ ఆన్సర్ చేశాను ఇంతకు ముందు. ఎస్, మనకు ఆ హక్కు ఉంది, మనకి రాజ్యాంగంలో మనకి హక్కు ఉంది. కాబట్టి డెఫినెట్లీ జస్ట్ లైక్ అదర్స్, ఎవరైతే హిందూసే కానీ, ముస్లిమ్సే కానీ, లైక్ పంజాబ్లో సిక్కులే కానీ, అలా ఎవరైతే వేరే మతాల్లో అందరూ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో రాజకీయంలో, అలా డెఫినెట్లీ పార్టిసిపేట్ చేసే ఆ హక్కు మనకు ఉంది. డెఫినెట్లీ చేయొచ్చు. లెట్ మీ టెల్ యూ దిస్. కొంచెం దీనికి ఒక లిటిల్ బిట్ కొంచెం ఆన్సర్ ఏంటంటే, మనం బైబిల్ నుంచి కూడా చూసుకున్నా, యోసేపు ఒక పొలిటికల్ లీడర్, ఓకే, and coming down to Daniel is a political leader, and David itself is a king, okay, and Solomon is a king. వీళ్ళందరూ పొలిటికల్ లీడర్, వీళ్ళందరూ రాజకీయం. అసలు రాజకీయం నువ్వు నేర్చుకోవాలంటే నువ్వు చదవాల్సింది బైబిల్. ఎందుకంటే బైబిల్లో ఉన్నంత రాజకీయం ఎక్కడ లేదు బయట. అంతగా రాజకీయం లేదంటే ఏ రకమైన రాజకీయం? రాజకీయం అంటే రెండు మాటలు ఉన్నాయి ఇక్కడ. రాజకీయం అంటే పొలిటీషియన్, ఇప్పుడు మనం మాట్లాడుకునే మాట. రాజకీయం అంటే అదొక రకమైన ఓడు, అంటే ఒక ఇద్దరి మధ్య ఏదైనా సంఘటన జరుగుతున్నప్పుడు ఈ రాజకీయం చేస్తున్నాడు రా అంటారు. మీరు చెప్పేది అది కూడా డెఫినెట్లీ అది కూడా మీరు బైబిల్లో నేర్చుకోవచ్చు. ఎందుకు నేర్చుకోవచ్చు అంటే, అక్కడ రాజుల మధ్య జరిగినటువంటి సంఘటనలు, లేకపోతే ఎలా ఒక విషయాన్ని డీల్ చేశారు, ఎలా రాజకీయం చేశారు, ఎలా కొన్ని చోట్ల వాళ్ళు తెలివిగా ప్రవర్తించారు, ఇవన్నీ మనం బైబిల్లో నేర్చుకోవచ్చు. మనకి రాజకీయం బైబిల్లో కంప్లీట్గా ఉంటుంది. దాని గురించి అసలు ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ ప్రజెంట్ రాజకీయంలోకి రావచ్చా, క్రైస్తవులు రావచ్చా అంటే, డెఫినెట్లీ మనం బైబిల్లో కూడా చూస్తున్నాం కాబట్టి రావచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ హక్కు ఉంది కాబట్టి, మనం ఏమైనా అరబ్ కంట్రీలో పోరాడలేము, పోటీ చేయలేము, అక్కడేమో మనం ఎమ్మెల్యేగా ఎంపీగా నిల్చోలేము. బట్ ఇక్కడ మనకి హక్కు ఉంది కాబట్టి డెఫినెట్లీ క్రైస్తవులు కూడా రాజకీయంలోకి రావచ్చు, అందులో ఏ సందేహం లేదు. బికాస్ బైబిల్ ఈజ్ దేర్, అండ్ బైబిల్లో ఉన్నటువంటి విశేషాలు మనకి అర్థమవుతున్నాయి. బట్ ఇక్కడ విషయం ఏంటంటే, మీరు ఇంతకుముందు మాట్లాడినట్లుగా రాజకీయంలోకి వస్తే వాళ్ళు ఎంత నీతిగా, ఎంత భక్తిగా, ఎంత న్యాయంగా, ఎంత పరిశుద్ధంగా, ఎంత పవిత్రంగా అండ్ ఎంతగా క్రీస్తు ప్రేమను చూపించే వారిగా ఉంటారు అనేది క్వశ్చన్. అఫ్ కోర్స్ దట్స్ క్వశ్చన్. సో ఇక్కడ నేను యాజ్ ఏ న్యూట్రల్ పర్సన్గా నేనేం చెప్తానంటే, అది వారికి వ్యక్తిగతం, వారి వ్యక్తిగతం. ఎందుకంటే ఇప్పుడు నేను క్రిస్టియన్ని, నేను పోటీ చేశాను. వాస్తవానికి ఒక క్రిస్టియన్ పోటీ చేస్తున్నాడు అంటే 100కి 99% గెలవడు. ఓకే, ఎందుకంటే మొత్తం క్రిస్టియన్ సమాజమే కాదు, లేదు కాబట్టి వేరే ఉన్నారు కాబట్టి. ఒక క్రిస్టియన్ పోటీ చేస్తున్నాడు, ఆయన గెలిచాడు అంటే, పోటీ చేసి గెలిచాడంటే, ఎలా గెలిచాడు అంటే ఆయనకున్నటువంటి పేరు, ప్రఖ్యాతులు, డబ్బు, ఆయన చేసినటువంటి పనులు, వాటిని బట్టి గెలుస్తాడు. అంతేగాని నేను క్రైస్తవుని కాబట్టి నాకు ఓటు ఏమంటే ఎవడు గెలడు. అసలు అది లేదు, అది మర్చిపోండి. ఇంకా అది జరగని పని. అది నేను క్రైస్తవుని కాబట్టి నాకు ఓటు అయినా అది జరగని పని. కానీ నేను మంచి పనులు చేశాను కదా, మీరు చూశారు కదా, నాకు నేమ్ ఉంది, అలా నాకు పరపతి ఉంది, లేకపోతే
నాకు ధనం ఉంది, నేను చేయగలను, ఆయన చేయగలడు, ఆయన వర్క్ చేయగలడు అని నమ్మకం ప్రజలకు కలిగితే వాడు క్రైస్తవుడు, ముస్లిండు ఎవరైనా వేస్తారు. సో అట్లా మనం ఏమన్నా గెలిచే అవకాశం అయితే 100% ఉంది. అయితే అట్లాగా ఆ రీతిలో. అంతేగాని నేను జస్ట్ బికాజ్ ఐఎమ్ ఏ క్రిస్టియన్ సో నాకు సపోర్ట్ చేయను చేయమంటే మిగతా ఇల్లు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు డెఫినెట్లీ సపోర్ట్ చేయరు. బట్ ఒకవేళ బై గాడ్స్ గ్రేస్ ఒకవేళ గెలిచిన తర్వాత వారికి ఉన్నది అది చెప్పాను కదా, నీతిని, భక్తిని, న్యాయంను వాళ్ళు కాపాడువారై, పవిత్రతను, పరిశుద్ధతను వాళ్ళు కాపాడువారై, వాళ్ళు కూడా అలాగే ఉంటూ న్యాయంగా వాళ్ళు నడుచుకుంటూ అలా వెళ్ళడం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఒక క్రైస్తవ లీడర్, రాజకీయ నాయకుడు చేయాలి. ఇప్పుడు చేయగలడా? తెలీదు, చెప్పలేం. చేయగలడా అంటే తెలీదు, చెప్పలేం. రెండోది చేయాలంటే 100% చేయాలి. చేయనిస్తారా అని ఇంకో క్వశ్చన్ ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం భక్తిగా ఉండాలనుకుంటాం, మనం నీతిగా ఉండాలనుకుంటాం, మనం న్యాయం చేయాలనుకుంటాం, మనం పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలనుకుంటాం, కానీ ఫోర్స్ ఉంటుంది వెనకాల ఫోర్స్ ఉంటుంది. ఆ ఫోర్స్ వచ్చినప్పుడు కొన్నిసార్లు ఫోర్స్కి లోపడాల్సినంత అవసరం వస్తుంది, లేకపోతే ఆ సీట్ ఉండదు, ఆ అధికారం ఉండదు, లేదంటే ఇట్లాంటి కొన్ని ఏమంటారంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే క్రైస్తవులు రావచ్చు, డెఫినెట్లీ రావచ్చు, వాళ్ళ పొలిటీషియన్ అవ్వచ్చు, మన హక్కుల కోసం ఒక అసెంబ్లీలో, ఒక పార్లమెంట్లో మాట్లాడవచ్చు, డెఫినెట్లీ మాట్లాడాలి. ఈరోజు నిజంగానే ఎవరున్నారు? ఒక్క క్రైస్తవుడు కూడా లేడు పార్లమెంట్లో కానీ లేకపోతే దీంట్లో కానీ మాట్లాడడానికి. ఒకవేళ అతను క్రైస్తవుడు అయినా నేను క్రైస్తవుని కాబట్టి మాట్లాడుతున్నాను చెప్పుకోలేడు అక్కడ పార్లమెంట్లో కానీ ఇదిలో కానీ మీ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ. బట్ మీరు చూడండి ఓవైసీ ఆయన పేరు ఏంటంటే మనకి హైదరాబాద్లో అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళు ఉన్నారు కదా. ఓకే, వాళ్ళు చూడండి, వాళ్ళు బల్లగుద్ది గట్టిగా మాట్లాడతారు. వాళ్ళ ముందు 2-3 ఉంటారు బహుశా, బట్ వాళ్ళు బల్లగుద్ది గట్టిగా మాట్లాడతారు. అలాంటి ధైర్యం మన వాళ్ళకి కావాలి, డెఫినెట్లీ కావాలి. అక్కడ నుంచొని క్రైస్తవ సమాజం పట్ల, క్రైస్తవ హక్కుల పట్ల మాట్లాడగలిగే వాళ్ళు ఖచ్చితంగా అసెంబ్లీలో లేదా పార్లమెంట్లో ఉండాలి. ఇది నా ఆకాంక్ష. ఇది నా ఆకాంక్ష, దేవునిలో నా ఆకాంక్ష. అలా ఉంటే మంచిది. అలా న్యాయంగా, నీతిగా ఉంటూ చేస్తే చాలా అద్భుతమైనటువంటి విషయం ఉంటుందని మాత్రం 100% నేను చెప్పగలను. కానీ ఇదేంటంటే మిగతా ఏవైతే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని అధిగమించగలగాలి. వాటిని అధిగమించగలిగి చేయగలిగితే అప్పుడు ఖచ్చితంగా డెఫినెట్లీగా చాలా అద్భుతంగా మన ఏమంటారంటే క్రైస్తవ సమాజం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే క్రైస్తవులు కేవలం ఏదో దాడులు జరిగినప్పుడు రోడ్ల మీదకి వచ్చి ప్లకార్డులు పట్టుకొని చేస్తున్నారు. అలా కాదు, అక్కడ పార్లమెంట్లో లేదంటే అసెంబ్లీలో కూడా వాళ్ళ పక్షాన మాట్లాడగల ఒక గట్టి వాయిస్ ఎవరైనా ఉంటే అది చాలా చాలా అద్భుతం. దేశం చూస్తుంది, రాష్ట్రం చూస్తుంది, ఉన్నాడు అక్కడ మాట్లాడేవాడు, ఉన్నాడు అక్కడ ఉన్నాడు. కాబట్టి ఈరోజు క్రైస్తవ సమాజం నేను చెప్తున్నాను, నేను డెఫినెట్లీ ఐఎమ్ సపోర్టింగ్ షాలేం రాజన్ గారు, ఐఎమ్ సపోర్టింగ్ అభినయ్ దర్శన్, ఐఎమ్ సపోర్టింగ్ అజయ్ బాబు గారు ఇన్ దిస్ కేస్. ఈ విషయంలో దాట్ దేర్ షుడ్ బి ఒక ఖచ్చితంగా ఒక క్రిస్టియన్ లీడర్ అనేటువంటి వాళ్ళు ఉండడం అనేటువంటి చాలా మంచి పద్ధతి, ఉంటే మంచిది. ఓకే, ఇప్పుడు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అని ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి అవన్నీ దేవునికి వదిలేద్దాం. బట్ ఉంటే చాలా మంచిది. అటు రీతిలో ఈవెన్ మనం అందరం ఒక ఓటు బ్యాంక్గా మారాలి అనేటువంటి మాట 100% వాస్తవం. అలా మనం మారగలిగితేనే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదా ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారో, లేదా రాబోయే వాళ్ళు ఉన్నట్టున్నారో, వాళ్ళ ముందు మనం ధైర్యంగా మాట్లాడడానికి, మన హక్కుల్ని మనం నెరవేర్చుకోవడానికి, మనకున్న రైట్స్ని మనం పొందుకోవడానికి నిజంగా అది చాలా మంచి ప్రయత్నం అవుతుంది, సులువు అవుతుంది అనే విషయంగా మనం గమనించాలి. అంతేగాని మనకి అసలు అలాంటి రైట్స్ ఏం లేకుండా ఏదో 10 మంది వచ్చి అలా దట్స్ నాట్ ద రైట్ థింగ్. లెట్ మీ టెల్ యూ దిస్ హియర్. వన్నెస్ అనేటువంటి ఒక ఆడియో మనం చూస్తూ ఉంటాం. ఒక ఫస్ట్ సీజన్, సెకండ్ సీజన్, థర్డ్ సీజన్, అలా 3 సీజన్లు ఏవో వచ్చినాయి. ఓకే, ఐ అప్రిషియేట్ బ్రదర్ డేవిడ్ పార్లాని అప్రిషియేట్ చేస్తాను, వెరీ గుడ్ ఐడియా. బట్ లెట్ మీ టెల్ యూ దిస్, పాడడానికే లేదా ఏమంటారు ఒక మంచి ప్లాట్ఫామ్ మీద కనబడడానికే విలువైన వస్త్రాలు ధరించి ఆయనకు వచ్చిన ఈయనొక చరణం, అక్కడ కూడా వచ్చిన ఒక మంచి మ్యూజిక్, లేక మంచి షూటింగ్, ఇదేనా వన్నెస్ అంటే? వన్నెస్ అంటే ఇక్కడ దాకా ఆపేద్దామా? నేను చెప్తున్నాను, నేను ఏమంటున్నా అంటే వన్నెస్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ వన్నెస్కి
పార్టిసిపేట్ చేయడానికి ఎక్కడెక్కడి నుంచో ఎంతమంది దైవజనులు, సో కాల్డ్ పెద్దోళ్ళు, సో కాల్డ్ ఘనమైన పరిచయం చేస్తున్న వాళ్ళు, సో కాల్డ్ పెద్ద పెద్ద చర్చలు కలిగినటువంటి వాళ్ళు, సో కాల్డ్ మంచి ఫేమ్ నేమ్ కలిగినటువంటి వాళ్ళు ఎవరుతున్నారో, అలా ఎవరైతే వచ్చి ఒకే స్టేజ్ మీద వచ్చి కూర్చొని పాడారో, నించొని పాడారో, అలాగే క్రైస్తవులకు కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, దాడులు, ఇలాంటి హింసలు వచ్చినప్పుడు అలాగే రండి, ఓకే, కట్టండి, కట్టుకొని రండి. మీ 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 సంఘాలు కూడా రమ్మని చెప్పండి. ఒక పెద్ద స్టేడియంలో మీటింగ్ పెట్టండి, ఒక పెద్ద స్టేడియంలో మీటింగ్ పెట్టండి. మీకు భారం లేదా? మీకు బాధ్యత లేదా? ఎవరో చిన్న పాస్ అవడో మాట్లాడతాడా? వాళ్ళు ఎవరు లెక్క చేస్తారా? నేను లెక్క చేసే స్థితిలో నువ్వు ఉన్నావు, నువ్వు ఆ స్థితికి ఎదిగావు. నేను కంప్లీట్ చేయండి, ఆ స్థితికి ఎదిగావు. సో కూర్చోండి, ఒక 50 మంది, ఒక 100 మంది దైవసేవకులు కూర్చోండి, పెద్ద పెద్ద సంఘాలు కూర్చొని సమాజానికి చెప్పండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. యాజ్ ఎ క్రిస్టియన్ కౌన్సిల్, యాజ్ ఎ క్రిస్టియన్ పీపుల్గా మేమందరం దీన్ని ఖండిస్తున్నాం, దీని గురించి మాకు న్యాయం కావాలి, అడగండి. ఇంతమంది కలిసి అడిగితే ఎందుకు రాదు? ఎందుకు సార్ పెద్ద పెద్ద పాస్టర్లు ఈ విషయంలో ముందుకు రావట్లేదు? ఏంటి సార్ అసలు వాళ్ళకి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటంటే పెద్ద పెద్ద సంఘ నాయకులు ఉన్నారు, 10,000 మంది, 20,000 మంది, 50,000 మంది, లక్ష మంది ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో. సానుభూతి మాత్రం తెలియజేస్తారు. అది ఎందుకు ఇలాంటి విషయాల్లో ముందుకొచ్చి వాళ్ళు మాట్లాడితే ప్రభుత్వమే దిగొస్తుంది కదా. దిగి రావాలి కదా. ఏమండి, ఒక మీటింగ్ పెట్టావు, 1,00,000 మంది వచ్చారు, నీకు ఎమ్మెల్యే కాల్ చేస్తాడు, ఎంపీ కాల్ చేస్తాడు, లేదంటే మనం పిలవగానే వచ్చేస్తారు. ఎందుకంటే అంతమంది ఉన్నారు కాబట్టి అదొక ఓట్లు కదా వస్తారు కదా. సీఎంఏ వస్తాడండి, అవును, రాడా? 1,00,000 ఓట్లు అంటే తక్కువ రాడా? డెఫినెట్లీ వస్తాడు. మరి మీరు అలా చేయొచ్చుగా. అది ఎందుకు పోరాటం లేదు? ఎట్లాంటి విషయం వాళ్ళ దగ్గర దాకా రావట్లేదుగా. ఏంటి సార్? వాళ్ళ దగ్గర దాకా రావట్లేదుగా. ఎందుకు రావట్లేదు? ఎంత చూస్తున్నా ఇంకెందుకు రావట్లేదు సార్? వాళ్ళ దగ్గర దాకా రాలేదుగా. అదేంటి? అది వాళ్ళకి జరగలేదుగా. వాళ్ళకి జరగలేదు కాబట్టి వాళ్ళు రావట్లేదు, అంతేగా. ఓకే, వాళ్ళకి జరగలేదు అంటే ఇచ్చిపుచ్చుకోవటం ప్రభుత్వం దగ్గర నుంచి అంతే. ఇంకా వాళ్ళ దాకా రాలా, వాళ్ళకి జరగలేదు. ప్రభుత్వం వాళ్ళ మనం సానుభూతి చెప్దాం. ప్రభుత్వం వాళ్ళ గురించి ఏమందో వాళ్ళని ప్రభుత్వాన్ని ఏమందో. సో చిన్న వాళ్ళు కొట్టుకొని సావండి, అంతే. ఇది మా దాకా రాలేదుగా. ఈ వైఖరి మా దాకా రాదు. ఈ వైఖరి క్రైస్తవ సమాజంలో పెద్ద పెద్ద సేవకులు మార్చుకోవాలి సార్. 100%. నేను అదే చెప్తున్నాను. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. వన్నెస్ అనేటువంటి ఆడియో దానికి నువ్వు ఇంత మందిని గ్యాదర్ చేయగలిగినప్పుడు, ఇలా అన్యాయం జరుగుతున్నప్పుడు అంతమంది రండి.